పాకిస్తాన్ లో మరో రాజకీయ కార్చిచ్చు అంటుకుంది. పాకిస్తాన్ జేయుఐఎఫ్ అధినేత మౌలానా దేశ పాలన మరియు రాజకీయాల్లో పాక్ సైన్యం అతిగా జోక్యం చేసుకుంటుందనే ఆరోపణలు ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ ను నేరుగా టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలను ఆర్మీ తన కనుసన్నలో నడిపిస్తుందని, ప్రజల ఓటు హక్కును, ప్రజాస్వామ్య వ్యవస్థను సైన్యం భ్రష్టు పట్టిస్తుందని ఆయన ఆరోపించారు. పాలకులను సైన్యమే నిర్ణయిస్తోందని, దీనివల్ల దేశం ఆర్థికంగా, రాజకీయంగా అస్థిరతకు గురవుతోందని ఆయన విమర్శించారు. దమ్ముంటే ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వండి, ప్రజల తీర్పును గౌరవించండి, రాజకీయాల్లో సైన్యం జోక్యాన్ని ఆపండి అని ఆయన బహిరంగంగానే ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కు సవాల్ విసిరారు. పాకిస్తాన్ లో ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం బొమ్మల ప్రభుత్వం అని, అది కేవలం సైన్యం అండతోనే నిలబడుతుందని ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో సంక్షోభం, ద్రవ్యోల్బణం మరియు రాజకీయ అస్థిరత కారణంగా ప్రజల్లో ఉన్న అసహనాన్ని మౌలానా తన మాటల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుత కాలంలో ఆర్మీ చీఫ్ పై ఇటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు రావడం అక్కడి గవర్నమెంట్ కు పెద్ద సవాలుగా మారింది. మౌలానా వంటి సీనియర్ నేత ఇటువంటి బహిరంగ సవాలు విసరడం ద్వారా ప్రతిపక్షాలకు మరియు సైన్యానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ ఒక సంకేతాన్ని పంపుతున్నాయి. ఈ వ్యాఖ్యల తర్వాత పాకిస్తాన్ రాజకీయాలు అలజడి మొదలైంది. ప్రభుత్వం మౌలానా వ్యాఖ్యలను ఖండించిన ఆయన మాత్రం తన పద్ధతిలోనే సైన్యాలపై ఒత్తిడిని కొనసాగిస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థలు మరియు ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అక్కడ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం పాత్ర అనేది కీలకంగా మారిపోయింది. దీనిని మౌలానా ప్రశ్నించడం అనేది వచ్చే ఎన్నికలు లేదా భవిష్యత్తు ప్రణాళికలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఆ దేశంలో ప్రజాస్వామ్యం కంటే సైనిక ప్రభావం ఎక్కువని రుజువు చేసేలా ఈ పరిణామాలు ఉన్నాయి.